శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణ నవలా సప్తకము. ఈ వరుసలోని మొదటి గ్రంథము పురాణ పురుషుడు. శ్రీకృష్ణుడు భూమిపైకి అవతరించుట, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మ మర్మములను, తత్వమును, సందేశమును ఈ గ్రంథమున మాస్టర్ ఈకే గారు వివరించిన తీరు నిరుపమానము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 32వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. సుబలుని దగ్గర సెలవు తీసుకొని తమ పాశ్చాత్య భూఖండమునకు పోయిన దాసనాయకులు గాంధారమునందు యవన విద్యాపీఠమును స్థాపించుటకు సన్నాహములను చేయుటలో చురుకుదనమును చూపిరి. వారు మొదట యవన దేశమునకు పోయి అచట సంప్రదాయ విద్యాపీఠ మతాచార్యులను కలసి కొనిరి. వారిలో ముగ్గురు యవన విద్యా పరిపూర్ణులైన వారు. ఒకడు యవన మత వ్యాప్తికై బద్ధకంకణుడైనవాడు. రెండవవాడు యవన శాస్త్ర శాఖలను వర్గీకరణము చేసినవాడు. మూడవవాడు మంత్రశాస్త్ర నిపుణుడు. వైద్యమునందు, విషహరణ విద్యయందు, విషప్రయోగ విద్యయందు, భూత ప్రేతములను మచ్చిక చేసుకొనుట యందు ఆరితేరినవారు. వారు ముగ్గురితో దాసనాయకులు కూడబలుకు కొనిరి. సుబలుని ప్రోత్సాహమును ఆధారముగా గుని బ్రహ్మావర్తమునందు తమ ప్రాభవమును విజృంభింపచేయవలెనని నిశ్చయించుకొనిరి. రోమక దేశమునందలి ఆచార్యులను ఇద్దరను పిలిపించిరి. అందొకడు కన్యలకు వేశ్యాశిక్షణమిచ్చుంటలో నేర్పరి. రెండవవాడు కామతంత్ర ప్రయోగమును గ్రంథముల రూపమున విద్యాలయములలో శిక్షణను ఇచ్చుటయందు నిపుణుడు. చూడండి విదేశీయుల కుట్రలు ఎట్లా ఉన్నాయో ఆ రోజుల్లో. ఏ జాతి యొక్క సంస్కారమునైనను శాశ్వతముగా తల ఎత్తుకొనకుండా భగ్నము చేయవలెనచో ఆ జాతి యందలి యువతీ యువకులను కామతంత్ర ప్రయోగముచే అవినీతులుగా చేయవలెను. ఏ జాతినైనా నాశనం చేయాలంటే యువతీ యువకుల్ని పట్టుకోవాలటండి. వాళ్ళను కూడా ఏం చేయాలి? కామతంత్ర ప్రయోగముచే అవినీతులుగా చేయాలట. అప్పుడు ఆ జాతి ఏమవుతుంది? నాశనం అవుతుంది. తల ఎత్తుకొనకుండా భగ్నము చేయవచ్చు అంటున్నారండి మాస్టారు. దానితో ఆ జాతి అందలి రాబోవు తరములు క్రుళ్ళి నీరసించునని వారు తమ సిద్ధాంతమును స్థాపించిరి. వారందరూ 10 దినములు సుదీర్ఘముగా చర్చించి భారత జాతిని నిర్వీర్యము చేయగల ప్రణాళికను ఒకదానిని స్థిరపరిచిరి. భారతీయ జీవన విధానం ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ఆ రోజుల్లో ఎంత చక్కగా భారతీయ జీవన విధానం ఉన్నది అనేది మాస్టర్ మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది ఇది 1-2 సార్లు మనం విని చదువుకొని ఆ తర్వాత ఇందులో ఎంతవరకు ఈ రోజుల్లో పాటించవచ్చు మనము అనేటువంటిది మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే ఇంకా దేశము మళ్ళీ అభివృద్ధి బాట పడుతుందండి. వాళ్ళు అనుకుంటున్నారు భరత భూమి యందు సహజ సంపద ఎక్కువ, జనబాహుళ్యము తక్కువ, అది వాసయోగ్యమైన స్థానము. దానిని అట్లు నిలబెట్టుటకై ఆ భూమి యందలి ఋషులు చేసిన యత్నములు విచిత్రములు. ఏం చేశారు ఋషులు? 4 ఆశ్రమములతో ఆయుర్దాయమును విభజించిరి. అంతే కదండి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. సంతతి పొందుట కొరకు మాత్రమే కామము యొక్క వినియోగమని వారి మతము. ప్రకృతిలో కామమునకు గల ప్రయోజనము ఇంతియే. ప్రయోజనము లేని కామాభిలాష పశులక్షణమని ఋషుల నమ్మకము. వారు సంతతి పొందుట గృహస్థాశ్రమమునకు మాత్రమే నిబద్ధము చేసిరి. అందును పాతివ్రత్యము, ఏకపత్ని వ్రతమును ఆదర్శములుగా నెలకొల్పిరి. దాంపత్య జీవితమును కూడా యజ్ఞయాగాదులకు, వ్రతదీక్షలకు, తపోనిష్టకు చాలా కాలము వినియోగింతురు.
అది పోను మిగిలిన కాలమే దాంపత్య సౌఖ్యమునకు పరిమితము. ఒకరో ఇద్దరో ముగ్గురో బిడ్డలు కలుగుసరికి వానప్రస్థ జీవిత వయస్సు సమీపించునట్లు ఏర్పరచిరి. సంతతి పొందుట కూడా వారి దృష్టిలో ఒక పుణ్యకర్మ. దానికి సాధనమగు కామము కూడా ఒక పవిత్ర యజ్ఞము. ఇట్టి విచిత్ర నియమముల వలన పరిమిత సంఖ్య గల ప్రజలతో అపరిమితమైన ప్రకృతి సంపదలతో వారి దేశము సుభిక్షముగా వర్ధిల్లుచున్నది అని వాళ్లకు కుళ్ళు పుట్టిందండి. వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ కూడా. ప్రజలు తమ గ్రామములను ఆశ్రమ వాటికలుగా మలచుకొనుట మనుకాలము నుండి వచ్చుచున్నది. వారి గ్రామములు కేంద్రీకరణము అక్కరలేని విద్యాలయములు, పరిమిత జనసంఖ్య గల గ్రామములు గురుకులములుగా వాసయోగ్యములై నిర్వహింపబడుచున్నవి. ఈ ప్రణాళికతో అప్రయత్నముగా సహజ విద్యా సంపన్నులగుచున్నారు. వారికి వృత్తులే విద్యలు. విద్యావంతులకు అక్షరాస్యతతో ఎక్కువ సంబంధము లేదు. వారు నదీ పర్వతారణ్య సంపదలను స్వేచ్ఛగా అనుభవించుచున్నారు. నదులలోని నీరు, వృక్షముల ఫలములు, గోవుల క్షీరాదులు, భూసారము నుండి సస్యమును సుపుష్టము చేసుకొని పుష్కలముగా పురుషార్థ సాధకమైన సుఖజీవనమును సాధించుచున్నారు. దాచుకొనవలసిన ఆవశ్యకత లేక పంచిపెట్టుచూ జీవించుచున్నారు. ప్రజలకే కాక వారి సంపద పశుపక్ష్యాదులకు కూడా సరిపోవుచున్నది. ఈ విధములైన ధర్మ మార్గములచే భరతభూమి వైదేశికులకు వాసయోగ్యమై ఉండియు దుర్భేద్యముగా కూడా ఉన్నది. వారి ధర్మపు టల్లికను తెగ కొట్టనిచో విదేశీయులకు అచ్చట స్థాయి చిక్కదు. వైజ్ఞానికమైన ధర్మ నిరోధమును కల్పించి గోడ కట్టనిచో వారి భూమి వైదేశికులకు లొంగదు. వైదేశికుల బోధలను వారు లెక్క చేయుటలేదు. లెక్క చేయవలనన్నచో వారి బోధలపై విశ్వాసము లేని వర్గము ఒకదానిని వారిలోనే పుట్టించి పెంచవలెను. అప్పటి నుండి వారి భూమియందు ఇతరులకు స్థిరమైన వాస్తవ్యత ఏర్పడును. స్వామిత్వము నెరపుటకు విదేశీయులకు సాధ్యపడును. దానికి గాంధార రాజ్యమున విద్యాపీఠము స్థాపించుట చక్కని అవకాశము. ఓ పెద్ద విద్యాపీఠాన్ని వీళ్ళు ఆ గాంధార రాజ్యంలో స్థాపించబోతూ ఉన్నారండి. సుబలుని అభిమానమును సంపూర్ణముగా వినియోగించుకొని సామర్థ్యము చూపవలెను. ఆ భూమి అందలి యువతీ యువకులను కొందరిని భేదబుద్ధిని అవలంబింపచేసి తమ విద్యాపీఠమున క్రమశిక్షణము కలిగింపవలెను. ఆ విద్యాపీఠమున భారతీయ యువకులకు ఉన్నత స్థానము కల్పించి వారి చేతనే కార్యము సాధింపవలెను. కొన్ని అంశములలో భరతభూమి ప్రజలు గొర్రెల వంటి వారు. ఒకటి పోయిన దారి వెంట సంప్రదాయం ఏర్పడును. ఆలోచన లేకయే 10 మంది ఆ మార్గమున పోవుదురు. అంటే మనలో ఉన్న వీక్ పాయింట్స్ చక్కగా పట్టుకున్నారండి. ఒకడు ఎటు వెళ్తాడో ఆలోచన లేకయే 10 మంది ఆ మార్గంలో వెళ్తారట. ఒక అంశమున మాత్రము బ్రహ్మావర్తపు ప్రజలు కుక్కల వంటివారు. ఒకనికి పదవిని కల్పించినచో కక్కురితిపడు బుద్ధి వారికి కలదు. ఎముక ముక్కకై ఒక కుక్క వెంట పలు కుక్కలు చేరి పెనుగులాడును. అట్లే ఒకడు పొందిన పదవిని చూచి భారతీయులలో 10 మంది చేరి ఆకర్షింపబడుదురు. ద్రవ్యలోభము, పదవీలోభము, యాచక బుద్ధి భరత జాతికి వెన్నంటి ఉన్న గుణములు. తొలుత కొందరు యువకులను గుప్పిట నేరవలెను. అట్టి యువకులను గూర్చిన వృత్తాంతమును దాసనాయకులు సేకరించిరి. మొట్టమొదటగా శకుని పన్నిన వ్యూహమును ఉపయోగించుకొనవలెను. శకునికి అధికార తృష్ణ పుట్టినది. చూడండి ఎట్లా కుట్రలు పన్నుతున్నారో వీళ్ళు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి చూడండి. దానిని ఆధారముగా కొని హిమాలయ ప్రదేశమందలి చెంచుల కోయల యువకులను సమీకరింపవలెనని వారు నిశ్చయించిరి. వాయవ్య పర్వతారణ్యములలో ఒక యుద్ధ శిక్షణ కేంద్రమును ఏర్పరచిరి. వేల కొలది పార్వతేయ యువకులు ఆకర్షింపబడిరి. వారిని సమీకరించి యవనుల యుద్ధతంత్రము నేర్పుటకు తరగతులు ప్రారంభించిరి. వాయవ్య దిశలోనే కనుమలలో అరణ్యసీమలందు దొమ్మి యుద్ధములు, విలువిద్య, కత్తిసాము, కర్రసాము
ఈటెల యుద్ధము నేర్పబడుచున్నవి. అచ్చటి కోయలును చెంచులును భరతజాతిచే నిర్లక్ష్యము చేయబడి అణగద్రొక్కబడుచున్నారని నినాదములు పుట్టించి లోయలలో ప్రతిధ్వనింపచేసిరి. హిరణ్యధనస్సు అనబడు కోయరాజును దళములకు అధిపతిగా నియమించి కుటిల నీతిలో సుశిక్షితుని చేసిరి. అతడే కోయల కుటుంబములను ప్రోత్సహించి సమీకరించి వాస్తవ్యతలను ఏర్పరచెను. అతని కుమారుడగు ఏకలవ్యునకు అప్పుడే సంవత్సరము వయస్సు నిండినది. అటు దాసనాయకులు శకునిచే అరణ్యములలోని కలప కొట్టించుటకు అధికారము పొందిరి. కోయిలకు చెంచులకు వాసయోగ్యములైన గృహములతో గ్రామ నిర్మాణము చేసిరి. హిరణ్యధనస్సునకు ఒక దివ్య భవనము కట్టించి ఇచ్చిరి. అందొక రత్నసింహాసనమును ప్రతిష్ఠించి అతనిని అభిషేకించి పార్వతేయులకు రాజుగా చేసిరి. యవన దేశము నుండి రత్నకిరీటమును తెప్పించి పట్టాభిషిక్తుని చేసిరి. అతడు నిత్యము సభ చేసి కొండజాతులకిట్లు పాఠములు నేర్పుచుండెను. ఈ భూమివారు మన జాతిని అణగద్రొక్కుచున్నారు. ఈ భూమివారు అంటే భరత భూమివారండి. మన జాతిని అణగద్రొక్కుచున్నారు. ఇన్ని శతాబ్దములలో మీకు కావలసిన వసతులను కల్పింపలేదు. మిమ్ము వెనుకబడిన జాతిగా యుగముల తరబడి త్రొక్కించిరి. ఈ పరిస్థితి నుండి మన జాతిని తప్పించి మన అధికారమును మనము స్థాపించుకొనవలెను. మన జాతి క్షేమమునకై పాటుపడుచున్న దాసనాయకులు యవన నాయకులు విశాల బుద్ధి కలవారు. మానవాభ్యుదయమే వారి లక్ష్యము. మనకై వారు తమ ప్రాణములైనా ధారపోయుటకు బద్ధకంకణులై ఉన్నారు. మనము కూడా యవనుల సమదృష్టిని మన భూమి వారికి నిరూపింపవలెను. ఈ రకంగా క్లాసులు బీకి వాళ్ళు మనసు మారుస్తూ ఉన్నారండి. సరే, పూర్వము గర్గ మహర్షి శివుని గూర్చి తపస్సు చేసెను. ఆ దినములలో హిమాలయ సీమలయందు చరించుచున్న యవనుడు ఒకడు అతనికి ప్రాణమిత్రుడయ్యను. అంటే గర్గ మహర్షికి ప్రాణమిత్రుడయ్యాడండి. శివుని వరప్రసాదమున జన్మించిన మహాబలశాలి అయిన గర్గపుత్రుని తనకు దత్తపుత్రునిగా ఇమ్మని ఆ యవనుడు కోరెను. గర్గ మహర్షి కుమారుడే అటండి. ఆ యవనుడికి దత్తెళ్ళేట. గర్గుడు అంగీకరించెను. తన పుత్రుని చిన్ననాటి నుండి యవన పుత్రునిగా పెంచి పెద్దవానిని చేసెను. వేదాంగములయందు, శబ్దశాస్త్రములందు, ఖగోళ శాస్త్రమునందు, గణితమునందు నిపుణునిగా చేసి హిమాలయములందే విడిచి మరలిపోయెను. ఆ యువకుడు యవనుని రక్షణమున పెరుగుచూ తాను యవనపుత్రుడని నమ్మెను. నిజానికి ఎవరు అతను గర్గపుత్రుడు, గర్గ మహర్షి కుమారుడు. శివుని గురించి తపస్సు చేయగా పుట్టినటువంటి వాడు. కానీ ఈ యవనుడి శిక్షణలో యవనుడి పుత్రుడిగా పెరిగాడు కదండి. యవన పుత్రుడని నమ్మేట. తండ్రి అతనికి కాలయవనుడని నామకరణము చేసెను. వానిని ఆహ్వానించి గాంధార విద్యాపీఠము వారు యవన దేశమునకు పంపిరి. అందతడు రాజనీతి యుద్ధతంత్రములందు నిపుణుడయ్యను. సుబలునితో శకునితో సన్నిహితత్వము సంపాదించెను. అంతర్దేశీయ వాణిజ్యమునకు బాటను ఏర్పరచెను. వాయవ్య సీమలలో యుద్ధ శిక్షణమున నిపుణత చూపిన వారిని యవన భూమికి పంపి కాలయవనుని సైనిక దళముగా సమీకరించిరి. వారికి అతడు దివ్యభవనములు ఏర్పరచి అధికారముతో భోగభాగ్యములతో గౌరవించెను. కోరినప్పుడు గాంధార రాజును పురస్కరించుకొని భరత భూమి యందు యుద్ధమున పాల్గొనుటకు వారు సిద్ధపడుచున్నారు. శకుని హస్తినలో వేశ్యల వాణిజ్యమునకై అమాత్య పదవిని ఆశించిన కేసిని పట్టి కారాబద్ధుని చేసి అటుపైన కొంతకాలమునకు వానితో వేగలేక యవన విద్యాపీఠము వారికి సేవకునిగా పంపెను. ఈ కేసిని జైల్లో వేశారు కదండి. ఇప్పుడు ఏం చేశారు? ఈ కేసిని శకుని ఏం చేశాడు? యవన విద్యాపీఠము వారికి సేవకునిగా పంపారట. వానిని పిలిపించి యవన గురువులు కాలయవనుని అంగరక్షకునిగా శిక్షణమిచ్చుటకు యవన దేశమునకు పంపిరి. కాలయవనుడు అంటే ఇదిగో ఈ గర్గ కుమారుడు మనం చెప్పుకున్నాంగా యవన కుమారుడిలాగా పెరిగాడని. అతనికి
అంగరక్షకుడుగా ఈ కేసుని వేశారటండి. పరాశరుని దగ్గర విద్యాభ్యాసమునకై చేరిన సాందీపని మిత్రుడు బృహస్పతి వక్రబుద్ధి. అప్పుడప్పుడు యవన దేశమునకు యాత్ర చేసి వచ్చుచుండెడివాడు. అతని పాండిత్యమునకు కుటిల బుద్ధికి ముగ్ధులైన యవనులు యవన గురువులతో పరిచయము చేసిరి. వారతనిని ఆదరించి తరువాత కాలమున కాలయవనుని కొలువులో మంత్రాంగమునకు వినియోగించిరి. కాలయవనుడు అతనిని తన దళాధికారి అయిన నిగళయవనునితో పాటు స్థానమిచ్చిరి. వేదాంగములయందు పురాణ సంహితయందు నిరుక్త విద్యయందు సాటిలేని పండితునిగా తీర్చిదిద్దెను. వేద విద్యయందు లోపములున్నవని జనబాహుళ్యమునకు నచ్చునట్లు బోధించు విధానము నేర్పెను. వేదమందలి పదజాలమునకు స్వతంత్రముగా అర్థములు చెప్పి నిరూపించు పద్ధతిని కూడా నేర్పెను. చూడండి, ఈ వేదము కరెక్ట్ కాదు, వేద విద్యయందు లోపాలున్నాయి, ఇవన్నీ ఈయనకి నేర్పి ఈయన చేత ప్రచారం చేయించటం అండి. ఎంత కుట్రో చూడండి. తమ కుటిల తంత్రమునకు అనుగుణముగా నూతనమైన నిరుక్త రచనను ప్రారంభింపచేసెను. అందు సంస్కృత పదములు పెక్కులు యవన పదముల నుండి పుట్టినట్లు నిరూపించు ప్రాతిశాఖ్యను భాషాశాస్త్రముగా మలచెను. పూర్వయుగములలో యవనులు భరతభూమిపై దండెత్తినప్పుడు ప్రసాదించిన విజ్ఞానమే వేదములుగా రూపొందినదని గ్రంథ రచన చేసెను. అంటే ఈ వేదములు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ వేద విద్య ఎక్కడి నుంచి వచ్చినాయి, యవనులు ప్రసాదించినవి అని ప్రచారం చేస్తూ ఉన్నారండి. వింధ్యకు దక్షిణమున ఉన్న ప్రజలు భరతభూమికి ఆదిమ నివాసులనియు, యవనులు బ్రహ్మావర్తమును ఆక్రమించుకొని తమ నాగరికతను వేదధర్మముగా నిలిపిరనియు, ఆదిమవాసులను దస్యులుగా దక్షిణమునకు పారద్రోలిరనియు ఇతిహాస నిర్మాణము చేయించెను. ఈ సంప్రదాయము గాంధార విద్యాపీఠమున నెలకొల్పుటకై బృహస్పతిని పీఠమునకు ప్రధానాచార్యునిగా రక్తశర్మ అను బిరుదనామముతో నియమించెను. ఇప్పుడు ఈ బృహస్పతే రక్తశర్మ అయ్యాడండి. ఈ రక్తశర్మ అనేటువంటిది అతనికి బిరుదనామము. ఎందుకోసం అట్లా చేశారు? ఇదిగో ఈ వేద విద్యను మన నుండి తప్పించటానికి, ఈ వేద విద్య ఇది యవనుల నుండి వచ్చింది, ఇట్లాంటి ఇవన్నీ స్థాపించటానికి ఈ సంప్రదాయము గాంధార విద్యాపీఠమున నెలకొల్పుటకై రక్తశర్మ అనేటువంటి బిరుదనామముతో ప్రధానాచార్యునిగా నియమించారండి ఇతన్ని. శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి దినమున యవన విద్యాపీఠము స్థాపింపబడెను. శ్రీముఖనామ సంవత్సరము శ్రావణ బహుళ అష్టమి అంటే ఏంటండి? అది కృష్ణ జననము జరిగినటువంటి కృష్ణాష్టమి కదండి. సరిగ్గా అదే రోజు ఈ యవన విద్యాపీఠాన్ని స్థాపించారటండి. యవన శిల్పమయములైన దారుమయ నగ్న స్త్రీ చిత్రములతో అలంకరింపబడిన సింహద్వారములతో, వాతాయనములతో, యవనికలతో మెరసిపోవుచున్న 4 అంతస్తుల దారుమయ భవనమునందు స్థాపింపబడిన ఆ విద్యాలయమున మొట్టమొదటగా ఉపాధ్యాయ గణము 1 సంవత్సరము సుశిక్షితము చేయబడెను. సింధు, కాశ్మీర, నేపాల, గాంధార యువకులలో విద్యావంతులు మొదటి గణముగా ఉపాధ్యాయ వర్గము ఏర్పడినది. భావనామ సంవత్సర శ్రావణ బహుళ సప్తమి నాడు వార్షికోత్సవము వైభవోపేతముగా జరిగెను. అంటే సరిగ్గా సంవత్సరం తర్వాత ఫస్ట్ యానివర్సరీ వైభవోపేతంగా జరిగిందటండి. కొన్ని వందల మంది బ్రహ్మావర్తపు యువకులు, అల్పసంఖ్యాకులైన యువతులు విద్యార్థులుగా చేరవచ్చిరి. అందరికీ ఉచిత వసతులతో ఉచిత విద్యాభ్యాసము చేయించుటకు గాంధారరాజు సుబలుడు అంగీకరించెను. దానికి కావలసిన ద్రవ్య సంపదలో సగము సుబలుడు, సగము యవన గురువులు భరిద్దురు. యువతీ యువకులు ఎల్లరూ చేరి స్వేచ్ఛగా విద్యాభ్యాసము చేయవచ్చును. వారి సంరక్షణకని పేరు పెట్టి వసతి గృహములలో యవన వేశ్యలను దింపిరి. వారిపై పర్యవేక్షణాధికారిగా కేసి నియోగింపబడెను. వార్షికోత్సవ సందర్భముగా సుబలుడు సదస్సు నిర్వహించెను. అందలి విద్యా ప్రణాళికను గూర్చి శకుని ఉపన్యసించెను. రక్తశర్మ తన అపూర్వ గ్రంథమైన
వేద పదకోశము నుండి సభలో కొన్ని పంక్తులను ఇట్లు చదివెను. చూడండి ఎంత చెడు బోధ చేస్తూ ఉన్నాడో ఈ రక్తశర్మ చెప్తూ ఉన్నాడండి. వేద గ్రంథమందలి నాగరికత యవన దేశము నుండి మన భూమిని వరించినది. వేదమను పదము సంస్కృత భాషకు సంబంధించినది కాదు. వాస్తవమునకు సంస్కృతము ఈ దేశ భాష కాదు, మన దేశ భాష కాదటండి సంస్కృతం. వేదమునందు ఆర్యులు దస్యులు అను పదములు కలవు. అందు ఆర్యులనగా పూజ్యులైన యవనులు అని అర్థము. వారు మొదట ఇందరి ఆదిమ నివాసులను జయించి దస్యులుగా స్వీకరించిరి. దస్యులనగా దాసులు అని అర్థము. వారిలో ఎక్కువ మంది ఇప్పుడు వింధ్యకు దక్షిణమునకు వలసపోయిరి. ఆర్యులకు దస్యులకు నడుమ జరిగిన యుద్ధములే దీనికి కారణము. ఆ యుద్ధములే దేవదానవ యుద్ధములుగా వేదాదులలో వర్ణింపబడినవి. అంటే ఆర్యులు ద్రావిడలు ఈ వాదము వాళ్ళు కల్పించిందండి. నిజానికి ఈ వాదము తప్పుడు వాదము. లేదు, అసలు ఈ విభజన లేదు. ఇదిగో ఈ విదేశీ కుట్రదారులు కల్పించినదండి ఇదంతా కూడా. వేదమను పదము విద్ అను ధాతువు నుండి పుట్టినదనియు జ్ఞానమని అర్థమనియు కృత్రిమముగా కల్పించుచున్నారు. అంటే అసలు అర్థం ఏంటండి? వేదము అనే పదము విద్ అనే ధాతువు నుండి పుట్టిందయ్యా, దానికి జ్ఞానము అనే అర్థము. కానీ వీళ్ళేం చెబుతున్నారు? విత్ అను ధాతువునకు దస్యుల భాషలో నాటుట మొలకెత్తుట అని అర్థము. జ్ఞానము మొలకెత్తుట అను అర్థమున ఈ పదము దస్యులచే ప్రయోగింపబడి ఆర్యులచే వేద భాషలోనికి సంగ్రహింపబడెను. ఇట్టి విజ్ఞాన రహస్యములు మీరు నేర్చుకొనవలసినవి ఎన్నియో కలవు. మీరందరూ ఈ విద్యాపీఠమున చేరి వేదాది గ్రంథముల పరిశోధనము చక్కగా చేసి సత్యమును నిరూపింపవలెను. దాని కొరకే సమస్త సౌకర్యములతో ఈ మహావిద్యాలయము స్థాపించబడినది. ఇంతకన్నా లోకశ్రేయోదాయకమైన అవకాశము లభించదు. ఈ వాక్యములు నేను రచించిన వేద పదకోశమునకు ఉపోద్ఘాతములోనివి. పరిశోధకులకు ఈ గ్రంథము కల్పవృక్షము వంటిది అని ఇదిగో ఈ రక్తశర్మ మాటలతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. స్వస్తి. వాసుదేవ.